హే విన్నర్స్, ఎప్పుడైనా మీ లైఫ్లో మీకు బయట ఎక్కువ సమస్యలు ఉన్నాయి, ఎక్కువ డేంజరస్ సిచ్యువేషన్స్ మీకు బయట ఉన్నాయి అని మీకు అనిపిస్తుందా? బయట పరిస్థితుల వల్ల మీరు లోపల నుంచి చాలా వీక్గా అవుతున్నారు మీకు అనిపిస్తుందా? ఏ ఫ్రెండ్స్, మీరు గోల్స్ గురించి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక ఫోర్స్ వల్ల మీరు ఆగిపోతున్నారు, ఏదో చేయలేకుండా పోతున్నారని మీకు అనిపిస్తుందా? మరి అలా ఉన్నప్పుడు మీ ప్రశ్నకు, మీ యొక్క క్వశ్చన్కి ఈరోజు ఈ వీడియోలో చాలా బ్యూటిఫుల్గా ఒక రియలైజేషన్ స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీలో మీరు అర్థం చేసుకుంటారు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ప్లీజ్ వినండి. ఒకరోజు అర్జున్ అనే ఒక స్టూడెంట్ తన తండ్రి రమేష్తో కలిసి ఒక ఫారెస్ట్కి వాకింగ్కి వెళ్తూ ఉంటాడు. సో అతను ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు. అర్జున్ తన ఫ్యూచర్ గురించి తన మనసులో ఆలోచిస్తున్నాడు. సో క్లారిటీ కోసం వెతుకుతున్నాడు. అప్పుడు అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద ట్రీని చూశాడు, ఒక పెద్ద చెట్టుని చూశాడు. అది కింద పడిపోయింది. దట్స్ అ వెరీ స్ట్రాంగ్ ట్రీ, చాలా స్ట్రాంగ్ ట్రీ అండ్ చాలా ఒక పెద్ద చెట్టు. అండ్ 100 సంవత్సరాల పాటు కూడా ఎన్నో స్ట్రామ్స్ని, ఎన్నో సైక్లోన్స్ని, ఎన్నో కండిషన్ని కూడా అది విత్స్టాండ్ చేయగలిగింది, అక్కడ ఉండగలిగింది. కానీ సడన్గా అది పడిపోయినప్పుడు అర్జున్ చూశాడు. సో వాళ్ళ ఫాదర్కి అడిగాడు, నాన్న ఎందుకు ఇంత పెద్ద ట్రీ, ఎన్నో డిజాస్టర్ నుంచి అది అలా ఉండింది, బట్ సడన్గా ఎలా పడిపోయింది? సో అప్పుడు ఆ ఫాదర్ ఏమన్నాడంటే, ఇది పడిపోయింది బయట ప్రాబ్లమ్స్ వల్ల కాదు, లోపల ప్రాబ్లం వల్ల, ఇన్సెక్ట్స్ వల్ల. దాని లోపల కొన్ని ఇన్సెక్ట్స్ వెళ్ళాయి, స్లోగా దాన్ని లోపల నుంచి హాలో చేశాయి, లోపల నుంచి ఎంటీగా చేశాయి. సో బయట ఎంత స్ట్రాంగ్గా కనపడ్డా సరే లోపల అది ఎంటీ అయిపోయినందువల్లనే అది కింద పడిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాలి, ఏదైనా కొలాప్స్ అవుతుందంటే బయట నుంచి కాదు, లోపల నుంచి. అది ఒక ట్రీ మాత్రమే కాదండి, అది మన ఒక లైఫ్కి ఒక మిర్రర్. గమనించండి, ఏదైనా డౌన్ఫాల్ ఎలా జరుగుతుంది? పెద్ద ప్రాబ్లమ్స్ వల్ల కాదు, బయట ఉండే ఛాలెంజెస్ వల్ల కాదండి, లోపల ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ వల్ల. లోపల మనకేముంటుంది? ఫియర్, యాంగర్, గ్రీడ్, కంపారిజన్, జెలసీ, ఇవన్నీ మనం లోపల నుంచి చంపేస్తుంటాయి. ఇవి చాలా చిన్నగా కనిపిస్తాయి, బట్ లోపల నుంచి అది మన ఎనర్జీని డౌన్ చేసేస్తుంది, మన వైబ్రేషన్ని డౌన్ చేసేస్తుంది. అది లోపల నుంచి మన ఎనర్జీని చంపేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మేనిఫెస్టేషన్లో మనం ఒక బ్యూటిఫుల్ ట్రూత్ ఏంటి అర్థం చేసుకోవాలంటే, మనం బయట వరల్డ్ని కంట్రోల్ చేయలేము. ప్లీజ్ అర్థం చేసుకోండి, అది వైఫ్ అయినా హస్బెండ్ అయినా వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. మన ఇన్నర్ వరల్డ్ని 100% అది మనం కంట్రోల్ చేయగలం. ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఇప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి అది నా కంట్రోల్లో ఉంటుంది. సో మీరు రిపీటెడ్గా ఏ థాట్స్ని అయితే మీ మైండ్లో ప్లే చేస్తున్నారు, దేన్నైతే మీరు చూజ్ చేసుకుంటున్నారో అదే మీ లైఫ్. సో మీరు కనుక లైఫ్ లాంగ్ కంపారిజన్లో ఉంటున్నారు, వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళని చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, కంపారిజన్ చేసుకుంటూ ఉంటే లైఫ్ లాంగ్ ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. సో మీరు ఎన్వీలో ఉంటే, ఫ్రస్ట్రేషన్లో ఉంటే మీరేం అట్రాక్ట్ చేసుకుంటారు? అదే ఎన్వీ, అదే నెగిటివిటీ అట్రాక్ట్ చేసుకుంటారు. బట్ మీరు గ్రాటిట్యూడ్ మోడ్లో కనుక ఉన్నట్టయితే ఏం అట్రాక్ట్ చేసుకుంటారు? అబండెన్స్ని అట్రాక్ట్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పేది అదే. మన ఆలోచనలు కనుక మనం సరిగ్గా మేనేజ్ చేయగలిగితే, మన అటాచ్మెంట్ని కనుక రిలీజ్ చేయగలిగితే, మన డిజైర్స్ని కనుక మనం ప్యూర్గా ఫోకస్ చేయగలిగితే, యాంగర్ని, కన్ఫ్యూజన్ని కనుక రిలీజ్ చేయగలిగితే, మనం అనుకున్నది ఈజీగా అచీవ్ చేయగలం. ఇట్స్ లైక్ ఎ చైన్ రియాక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక చైన్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఒకటైతే ఇంకోటి అవుతుంది. సో ఇక్కడ కూడా మనం అవేర్నెస్తో మన థాట్స్ని అబ్జర్వ్ చేయాలి. థాట్స్ వల్ల ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి, ఫీలింగ్స్ వల్ల యాక్షన్స్లోకి వస్తాం, యాక్షన్స్ వల్ల రిజల్ట్స్ వస్తాయి. సో మీరు ఎక్కడున్నా సరే ప్రతి గంటకు ఒకసారి మీరు ఏం చేస్తున్నారు, లోపల ఏం జరుగుతుందో గమనించండి. ఎందుకంటే ఒక పెద్ద చెట్టు పడిపోయింది బయట ప్రాబ్లమ్స్ వల్ల కాదు, లోపల ఇన్సెక్ట్స్ వచ్చి లోపల నుంచి ఖాళీ చేశాయి. సో మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఇలానే జరుగుతుంది. ఒక చిన్న థాట్ లాగా ఒక నెగిటివ్ థాట్ స్టార్ట్ అవుతుంది. ఆ నెగిటివ్ థాట్ ఒకటి రాగానే ఇంకొకటి కంపారిజన్, ఇంకొకటి బ్లేమింగ్ థాట్, ఇంకొకటి క్రిటిసిజం థాట్స్, జెలసీ థాట్స్, యాంగర్ థాట్స్, ఇవన్నీ వస్తున్నప్పుడు మనం గమనించాలి, దాని నుంచి బయటపడాలి. అప్పుడు ఇమ్మీడియట్గా మన థాట్స్ని మనం చేంజ్ చేసుకోవాలి. సో యాంగర్ వచ్చినప్పుడు లేదా ఫియర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అవేర్నెస్తో మనం ఏం చేయాలి? గ్రాటిట్యూడ్ పైన ఫోకస్ చేయాలి, లవ్ పైన ఫోకస్ చేయాలి, అబండెన్స్ పైన ఫోకస్ చేయాలి. ఇలా కనుక మనం కన్సిస్టెంట్గా చేయగలిగితే లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఈజీగా ప్రాక్టీస్ చేసినట్టే. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ బయట కనబడేది రిజల్ట్స్, బట్ కనబడింది మన యొక్క ఇన్నర్ వరల్డ్. సో మీరు రిపీటెడ్గా ఏదైతే ఎమోషన్స్ని మీరు ప్లే చేస్తున్నారో దానివల్ల మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. ఐడెంటిటీ పర్మనెంట్గా ఉండిపోతుంది. అందువల్లనే మనం కొంతమంది చూడండి, వాడు ఎప్పుడు సాడ్గా ఉంటాడు, వాడు ఎప్పుడు కోపంగానే ఉంటాడు, వాడు ఎప్పుడు యాంగర్లోనే ఉంటాడు, వాడు ఎప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉంటాడు. దట్ బికమ్ అన్ ఐడెంటిటీ. సో ఫ్రెండ్స్, మీరు బయట ప్రాబ్లమ్స్ని ఫైట్ చేస్తున్నారా,
లేక లోపల ఉన్న మన ఇన్సెక్ట్స్ని మనం క్లీన్ చేస్తున్నామా? సో లోపలి ప్యాటర్న్స్ ట్రాన్స్ఫార్మ్ అవ్వనప్పుడు మనం బయట ఎంత చేసినా సరే అది ఎఫర్ట్లెస్గా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. సో రియల్ గ్రోత్ అనేది ఇన్సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. రియల్ గ్రోత్ అనేది మన థాట్ ప్యాటర్న్స్లో చేంజెస్ వల్ల స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు గుర్తుందా, టైటానిక్ అనే షిప్ కింద పడిపోయినప్పుడు అది బయట నుంచి సిచ్యువేషన్ వల్ల కాదండి, వాటర్ లోపలికి రావడం వల్ల అది కింద పడిపోయింది. కరెక్టా? సో అది మునిగిపోవడానికి కారణం, ఐ నో దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ దేర్, బట్ ఇక్కడ లోపలికి వాటర్ రావడం వల్లనే అది మునిగిపోయింది. కరెక్టా? సో ఏదైనా ఒక స్మాల్ నెగిటివ్ థాట్ కూడా మన లైఫ్ని అదే చేస్తుంది. అది ఎప్పుడైతే లోపలికి వచ్చేస్తుంది అది మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది మన యొక్క లైఫ్ని కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసేస్తుంది, రిలేషన్షిప్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. మీరు ఒక్కసారి చూడండి, కొంతమంది యాంగర్లో ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో వాళ్ళకే తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారు, లైఫ్ లాంగ్ జైల్లో ఉండిపోతారు. రైట్? మనం చూసిన చిన్న గొడవలకు అది ఎంత ఎక్స్టెంట్లోకి వెళ్తుందో మీరు ఒకసారి గమనించండి. సో మన ఇన్నర్ వరల్డ్ చేంజ్ అయితేనే మన అవుటర్ వరల్డ్ చేంజ్ అవుతుంది. మన ఇన్నర్ వరల్డ్ చేంజ్ అంటే ఏంటి? మన రూట్స్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, మన రూట్స్ని మనం చేంజ్ చేసుకోవాలి, మన ఇమోషన్స్ని మనం చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఎక్స్టర్నల్ వరల్డ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీ కోచ్ అనే ఛానల్లో ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ మీ దగ్గరికి ఎప్పుడు ప్రతిరోజు వస్తూ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా సరే బయట నేను క్రియేట్ చేసుకోవాలంటే అది ఫస్ట్ నా ఇన్నర్ వరల్డ్లో క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మన చుట్టూ ఒక క్వాంటమ్ ఫీల్డ్ ఉంది, ఇన్విజిబుల్ ఫీల్డ్ ఉంది. ఆ ఇన్విజిబుల్ ఫీల్డ్కి నేను ఎలా కనెక్ట్ అవుతున్నాను? థాట్స్ వల్ల, ఫీలింగ్ వల్ల. థాట్స్ ఫీలింగ్ రైట్ డైరెక్షన్లో ఉంటే నా ఐడెంటిటీ షిఫ్ట్ అవుతుంది. ద మూమెంట్ నా ఐడెంటిటీ షిఫ్ట్ అవ్వగానే క్వాంటమ్ ఫీల్డ్లో అది కొలాప్స్ అవుతుంది. కరెక్టా? సో ప్లీజ్ అందరూ ఇప్పుడే టైప్ చేయండి, ఐ విల్ బికమ్ క్వాంటమ్ అబ్జర్వర్. సో ఫ్రెండ్స్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అనే క్లాస్లో దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన 5 days రీట్రీట్లో కూడా ఇదంతా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్. మరి ఈరోజు జాయిన్ అవ్వండి. మాస్టర్ యువర్ లైఫ్, మాస్టర్ యువర్ మైండ్ అండ్ మాస్టర్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, టైప్ చేయండి, ఎస్ ఐ విల్ బికమ్ క్వాంటమ్ అబ్జర్వర్. థ్యాంక్ యూ సో మచ్.